ఫ్లైట్ ఎక్కబోతున్నారు దుర్గారావు అండ్ ప్రకాష్. అయితే ఆ జర్నీ ఎంత కామెడీగా ఉంటుందో మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ పటాష్ ప్రకాష్ along with the stage. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, మన టీం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, మన టీము ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మాట్లాడరా ఎగిరిపోవడం ఏంట్రా? నువ్వేకన్నా ఎగిరిపోతే బాగుంటుంది అని చెప్పావు. అరే దుర్గారావు, మన అమెరికా ఎగిరిపోతున్నాం రా. దేనికన్నా? ఈవెంట్ వచ్చిందిరా. మంచి ఈవెంట్ వచ్చిందా? మంచి ఈవెంట్ అయితే మనకెందుకు వచ్చిందన్నా? మన స్కిట్ టెలికాస్ట్ లోపల చుట్టుపక్కల వాళ్ళు అందరు నిద్రపోతారు కన్నా. అరే దుర్గారావు, మన స్కిట్ టెలికాస్ట్ రాత్రి 11 కాబట్టి అందరు పడుకుంటారు. అదే అమెరికాలో అయితే పొద్దున్న 11 అవుతుంది కాబట్టి అందరు చూసి ఆఫీస్కి వెళ్తారా. అంటే మన స్కిట్ చూసి కూడా ఆఫీస్కి వెళ్తున్నారా? ఇంతకీ అమెరికాలో ఏం చేయాలన్నా? మనం నవ్వించాలరా, మనం నవ్వించాలరా. నవ్వించాలా? ఎట్టైనా 4 జోకులు చెప్పు, అక్కడ స్కిట్ అయిపోద్ది. పాస్పోర్ట్ జాగ్రత్త, చాలా భద్రంగా దాచుకో. ఓకే. రేపు పొద్దున మన ఎయిర్పోర్ట్ కి రావాలి, అర్థమైందా? ఓకే. ఎన్ని గంటలకి? పొద్దున 5 గంటలకి. ఓకే, టేక్ కేర్. అరే దుర్గారావు అన్న, పాస్పోర్ట్ అవన్నీ జాగ్రత్త పెట్టుకున్నావా? బీరువాలు పెట్టేసుకుని వచ్చాను. బీరువాలో పెట్టావేంట్రా? ఇప్పుడు ఎలా వెళ్తారా మనం? అన్న జోక్ వేసా, నీ పర్ఫార్మెన్స్ చూద్దామని. హలో సార్, నమస్కారం. అన్న మనల్ని గుర్తు పెట్టింది, నమస్కారంగా చేసిందన్నా. హలో సార్, నమస్కారం. అదేనా ఆయన జబర్దస్తుల్లో చేయట్లేదు కానీ నమస్కారం పెట్టింది. అరే జబర్దస్త్ చేస్తే నమస్కారం పెడతారు, చేయకపోతే నమస్కారం పెట్టరు అని కాదురా, అది వాళ్ళ రూల్, అందరికి పెట్టాలి. ఆర్ యు ప్రకాష్? అవునండి. ఓకే గో. థ్యాంక్ యూ. ఆర్ యు దుర్గారావు? ఆర్ యు దుర్గారావు కాదండి, ఈ దుర్గారావు. ఎట్లా దుర్గారావు? సార్ అది కాదు, ఐ యామ్ నాట్ ఆస్కింగ్ దట్. ఆర్ యు దుర్గారావు? ఆర్ యు దుర్గారావు కాదు, ఈ దుర్గారావు. ఎట్లా దుర్గారావు? ఎన్నిసార్లు చెప్పాలి? ఓకే సార్, గో. మనకి 3 సీట్లు బుకింగ్ చేసావా? మనం ఇద్దరే కదా అన్న. నాకైతే ఒక సీట్ సరిపోద్ది అన్న, నీకైతే 2 కావాలిగా. తీసుకొడతాను పంచులు వేసా ఉంటే. పంచులు రాస్తే మాత్రం సరిగ్గా చెప్పవు, నా మీద మాత్రం కౌంటర్ బాగా వేస్తావు. అన్న నీ మీద కౌంటర్ అయిపోతే 5 రూపాయల భోజనం గారు కౌంటర్ లో నేను నిలబడాలి వస్తుందా? బెల్ట్ పెట్టుకోండి. ఆల్రెడీ బెల్ట్ పెట్టుకున్నా సార్. నీ అన్న సీట్ బెల్ట్ కాదు సార్, ప్యాంట్ బెల్ట్. ఇందా చూడలేక చచ్చిపోతాను సార్. అందుకే నంగా చల్లగా ఉంది. వాట్ యు వాంట్ సార్? ఏదైనా ఫ్రూట్ తాపు. వాట్ ఫ్రూట్ యు వాంట్ సార్? సపోటా ఫ్రూట్, అరటికాయ ఫ్రూట్, బత్తాయి ఫ్రూట్, ఆపిల్ ఫ్రూట్. నీలాగా మెత్తగా ఉండాలి. యు కంట్రిబ్యూట్. కంట్రీ ఫ్రూట్ అయినా పర్వాలేదు, ఇట్టా. రే అవన్నీ దొరకదా? లఫూట్. ఈ లఫూట్ అయితే మా అన్నకి చాలా ఇష్టం, తప్పకుండా చెప్పు తీసుకొస్తాను. ఏం చేస్తున్నావు? కృష్ణ జబర్దస్తులో ఆర్టిస్ట్ గా చేస్తున్నానండి. అది కాదయ్యా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రయాణం చేస్తున్నాను. పోలీసులకు అప్పు చెప్తా అని. నాకైతే నడుము అప్పు చెప్పరు కానీ పోలీసులకైతే నడుము అప్పు చెప్తారా? యూ స్టూపిడ్. నీకు మేకప్ ఎవరు వేసింది? ఐసోట్ ఉంది అట్టుంది, ఈ లిప్టిక్ ఏంది అట్టుంది. ఈయనలో రాంబాబేగా ఆయన కాటుకోలేదు, ఆయన అట్టేసాడు. నేనైతే బాగా అత్తా, సిల్వరాయి చెక్కున్నట్టు చెక్కుతా. సార్ ఏం చేస్తున్నాడు సార్? వాడికి వచ్చిందే చేస్తాడు. ఏంటి నా కర్మ అండి, వాడు ఒకప్పుడు టచ్ అప్ అయ్యి వాడిని తీసుకెళ్లి ఆర్టిస్ట్ చేశాను. అబ్బాయి ఇండియా వచ్చిందా? రే నువ్వు ఇంకా దిగలేదా? ఇండియా వచ్చింది, ఇండియా నుంచి అమెరికా కూడా వెళ్తుంది. 10 రోజుల కన్నా 5 సార్లు ఇండియాకి వచ్చినా, కానీ ఒక్కసారి కూడా ఇండియా దిగలేదా నేను? అబ్బాయి చెప్ప. రే నువ్వు మళ్ళా పడుకుంటావేంటి? వెళ్ళు సీట్ మీద కూర్చో. ఇట్లు మార్చారా? కొత్తగా ఉన్నాయి. మార్చలేదు రా, నా మీద కూర్చున్నా అంటే మెత్తగా. సారీ నిన్నెక్కడో దగ్గర చూసాను సార్. నేను జబర్దస్త్ టీమ్ లీడర్ సార్, పటాస్ ప్రకాష్. అక్కడ రాకుంటే ఇంకెక్కడో చూసాను నేను. అరే దుర్గారావు, కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, వాడు ఫుల్ తాగున్నాడు. మంచి చూస్తుంటే ఏం తాగలేదన్నా. సూపర్ ఉంటాయి సార్. అన్నా ముందు తాగారన్నా.
ఇదేంటారు అంత సీరియస్ గా ఉన్నాడు? సార్ మీరు అలా సీరియస్ గా చూడకండి సార్, నాకు భయం వేస్తుంది. కొంచెం నవ్వండి సార్. నేను పుట్టిన కానీ ఒక్కసారి నవ్వలేదు. నేను నవ్వకపోతే డాక్టర్ నేను చచ్చిపోతామని చెప్పినాడు. అందుకే అమెరికా ట్రీట్మెంట్ కి వెళ్తున్నాను. అరే అని ఎలాగైనా నవ్వించాలరా మనం. అవునా, వాడిని మాత్రం నవ్వించాలి. పోతే మనం ఆర్టిస్టులేం కాదు, జబర్దస్తి పపాయించి చేసిన వాళ్ళం కాదు. అంతే. నవ్విద్దామా? నవ్విద్దాం. తగులుకో. నేను సూర్యుని మీద వెళ్తానన్నా. ఒరే సూడు మీద వెళ్తే కాలు చచ్చిపోతావురా. అందుకే రాత్రిపూట వెళ్తా. మీకు బాగా దగ్గన్నావు కదా, నీకు ఒక టానిక్ ఇచ్చాను, బాగా వాడుతున్నావా? వాడతలేదన్నా. ఎందుకురా? నువ్వేం చెప్పావు? రోజుకు 3 మూతలు వాడన్నా. అక్కడ చూస్తే ఒక మూతే ఉందన్నా. నిన్ను ప్రాణాలు పాడు చేశాం కదరా. అంటే ఎన్నో ప్రాణాలు పోయినాయిలేనా నీ దెబ్బకి. నిన్ను ఎక్కువ చూసాను. చెప్పాను కదా సార్, ఎక్స్ట్రా జబర్దస్త్ లోని. అక్కడ కాకుండా ఇంకెక్కువ చూసాను. వీడికి ఎన్నిసార్లు చెప్పినా గానీ వీడు నాకు గుర్తుపట్టాడు. కొద్ది పిచ్చోళ్ళ ఉన్నాడు. అన్నా చూస్తుంటే పిచ్చోళ్ళు లాగా కనబడతలేదన్నా. మీ స్కిట్ లో పంచులు సూపర్ ఉంటాయి అన్నా నిజంగా పిచ్చోరన్నా. మీరు స్కిట్ లో ఎంట్రీ సాంగ్ ఇస్తారు కదా. అవునండి. ఆ ఎంట్రీ సాంగ్ ఇచ్చినప్పుడు పంచులు చెప్తా ఉంటాయి సార్. హలో సార్, బాత్రూమ్ వెళ్ళండి సార్. ఎంత ఫ్రెష్ గా ఉందో. ప్రమాదం ప్రమాదం ప్రమాదం. మా స్కిట్ కన్నా పెద్ద ప్రమాదం. 10 నిమిషాల్లో ఫ్లైట్ కూలిపోతుంది. ఎందుకండి? వాడెవడో బాత్రూమ్ అనుకుని ఇంజన్ ఇది వేసాడంట. అంటే నేను పోయింది బాత్రూమ్ కదా. ఫ్లైట్ లో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మేమిద్దరు సెక్యూరిటీ తీసుకుని దూకేస్తున్నాం. మీరిద్దరు రెండింటిలో అడ్జస్ట్ అవ్వండి. నేను కూడా వెళ్ళిపోతా. నేను ఎలాగూ నా జీవితం మొత్తం చూశాను, అనుభవించేశాను. ఇంకా నేను ఉండి ఏం చేస్తారా? నువ్వు వేసి దూకేసి. నేను దూకితే ఇంక పోతానన్నా. నువ్వు దూకావనుకో నాలాంటి వాళ్ళని 20 మంది తయారు చేస్తావు. అందుకే నేను దూకరంటారా. దూకరా దరిద్రుడా. అందుకే దూకమంటావు. అంతేనా? నా బ్యాగ్ పారాషూట్ అనుకోని బ్యాగ్ వేసుకుని దూకారన్నా. తాగుపోతాడా? ఒరే దుర్గారావు, మళ్ళీ దేవుడు రక్షించాడ్రా. అవునా? మళ్ళీ బాగా స్కిట్లు చేసుకొని జబర్దస్త్ ఈసారి వాళ్ళతో తిట్టించుకోకుండా మళ్ళీ మంచి మంచి స్కిట్లు వేద్దాంరా. దూకుతాం, అరగొడతాం. అదే పద దూకుతాం పదా. నాగ్ బాబు సార్. ఓకే ప్రకాష్. గుడ్. రోజా గారు పర్ఫార్మెన్స్ చేశారు. పర్ఫార్మెన్స్ ఓకే, ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. ఒక స్కూల్ టీచర్ అండి. స్కూల్ టీచర్ ఉండే బాధలు మీకు తెలుసు కదా, నానా టార్చర్లు పెడతారు. 8 o'clock రావాలి, 9:30కి వచ్చావేంట్రా? 8 గంటలకు బయలుదేరిన ఒక విద్యార్థి 9 గంటలకు స్కూల్ చేరారంటే ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది చెప్పండి. డోంట్ గో అవే, స్టే ట్యూన్. ఒక న్యూస్ రీడర్ కొడుకు సార్. అవినాష్ ఇక్కడ 8కి రావాలి, 9కి ఎందుకు వచ్చావు? అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప. మిమిక్రీ ఆర్టిస్ట్ కొడుకు సార్. ఇన్స్పెక్షన్ కోసం డిఈ వస్తున్నా, నా పరువు తీయకుండా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పాలి మీరు ప్లీజ్. రౌడీ షీటర్ కొడుకు సార్. అయితే ఏంటి సార్? ఊరుగా పిల్లలు డీల్ చేయడం రాదు. అరే పిల్లల్ని బాగా డీల్ చేసాడు సుధీర్. ఏంటి ఆడు కొడుతున్నాడు? నన్ను చాలా సార్లు కొట్టాడు. ఏం చేసావు? ఎవరితో చెప్పుకోలే. ఇది కూడా ఎవరికి చెప్పొద్దు. సందులు సమాసాల గురించి చెప్పు. సందర్భం గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. న్యూస్ రీడర్ మీటరా. కాస్ థీటా సైన్ థీటా గురించి చెప్పు. మీకున్న తీట గురించి అందరికి తెలుసు కానీ ఆ తీటలు ఎవరికి తెలుసండి? చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనాల గురించి మీకే ఎక్కువ తెలుసు కదా. ఓరి నాయనో, స్క్రిప్ట్ అంతా నా మీద రాసినట్టున్నారు.
ఒక బోయవాడి బాణానికి ఇది బలి అయిపోయింది. ఒక మగవాడి చేసిన మోసానికి నేను బలి అయిపోయాను బాబు గారు. ఎవడా ఎదవా నీళ్ళొచ్చి మట్టిలో పడ్డా, మట్టొచ్చి నీళ్ళలో పడ్డా కరిగేది మట్టే కదా బాబు గారు. మట్టే గొప్ప ఫిలాసఫీ. రేపు నా బిడ్డకి తండ్రి ఎవరని ఈ లోకంలో అందరూ అడిగితే నేను ఎవరి పేరు చెప్పాలి? రేష్మి అంటే ఆడదానిగా ఒక అర్థం చేసుకుంటావని